అమరావతి పునర్నిర్మాణ పనులు పెద్ద ఎత్తున ప్రారంభం కానున్నాయి. పనుల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోడీ అమరావతికి రానున్నారు. అయితే మోడీ సభకు 5 లక్షల మంది 6,600 బస్సులు రెడీ చేశారు. రాజధాని చుట్టుపక్కల ఉన్న కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఎక్కువ మంది రానున్నారు. ఒక్కొక్క బస్సులో 120 ఆహార పొట్లాలు, 100 అరటిపండ్లు, 100 నీటి సీసాలు, 60 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 60 మజ్జిగ ప్యాకెట్లు ఉంటాయి. బస్సులు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సభకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. ప్రధాని అమరావతి పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రాజధాని అభివృద్ది పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని రానున్న తరుణంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విజయవాడ కలెక్టరేట్లో సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, రైట్ అనుష, అమరావతి పునర్నిర్మాణం కోసం ఏదైతే రేపు తలపెట్టినటువంటి అమరావతి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం చకచక చేస్తుంది. దానికి సంబంధించి అమరావతి ఏదైతే మోదీ పర్యటన ఉందో ఆ పర్యటనకు సంబంధించి ప్రజలని కానివచ్చు అక్కడ పెద్ద ఎత్తున తరలించేందుకైతే మాత్రం పెద్ద ఎత్తున సన్నాహాలు అయితే చేస్తున్నారు. అక్కడే అదేవిధంగా ఇది ఎండాకాలం కావడంతో పాటుగా అదేవిధంగా సాయంత్రం సమయంలో ఈ కార్యక్రమం అయితే తలపెట్టారు. దానికి సంబంధించి పనులన్నింటినీ కూడా ఒక మంత్రిత్వ శాఖలు కూడా అయితే మాత్రం దీన్ని పరిశీలిస్తున్నాయి. దానికి సంబంధించి కూడా వాళ్ళ ప్రజల్ని ఎలా సమీకరించాలి, దానికి సంబంధించి వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, అదేవిధంగా ఎండాకాలం సమయం కావడంతో కూడా వడదబ్బులకు తలగకుండా వాళ్ళకి ఆహార బాధ్యతలు కానివచ్చు, వైద్య సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా అయితే మాత్రం ఇటు కూటమి ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా రేపు సాయంత్రం మోదీ అమరావతి చేరుకోనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకి అమరావతిలో చేరుకోండి అక్కడ శంకుస్థాపన చేసి తన ప్రసంగం కూడా ఇవ్వనున్నారు. దానికి సంబంధించి కూడా సుమారు 5 లక్షలకు పైగా కూడా ఇక్కడ ఏపీ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానివచ్చు, అదేవిధంగా జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలించేందుకైతే మాత్రం అయితే ఇటు సంబంధించి ఏదైతే బస్సులు సుమారు ఒక్కొక్క జిల్లాకు సంబంధించి 100 బస్సులు పైగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఒక్కొక్క బస్సు నుంచి అయితే మాత్రం 160 మంది వరకు అయితే మాత్రం ప్రజలను సంబంధించారు. దాంట్లో కూడా వాళ్ళకి సంబంధించి అటు భోజన సదుపాయాలు కానివచ్చు, అదేవిధంగా జ్యూస్ కానివచ్చు, అదేవిధంగా మజ్జిగ, అదేవిధంగా చూసినైతే మాత్రం ఇంకా వాళ్ళకి ఫ్రూట్స్ కానివచ్చు, అదే ఫ్రూట్స్ ఆరెంజ్ కానివచ్చు, అదేవిధంగా బనానా ఇలాంటి కొన్ని ఏదో ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి వీటన్నిటిని కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఒక్కొక్క గ్రామం నుంచి అయితే మాత్రం ఒక బస్సును ఏర్పాటు చేస్తారు. ఆ బస్సులో సుమారు 50 నుంచి 60 మంది ఎక్కుతారు. వాళ్ళకైతే మాత్రం ఒక్కొక్క బస్సులో 160 ఆహార పొట్లాలు కానివచ్చు, అదేవిధంగా 100 అరటి పండ్లు, 120 నీటి సీసాలు, అదేవిధంగా 120 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, అదేవిధంగా మళ్ళీ రిటర్న్ ఏదైతే ప్రోగ్రామ్ అయిపోయిన అనంతరం కూడా రిటర్న్ ఇంటికి చేరేంత వరకు కూడా వాళ్ళకి డిన్నర్ కార్యక్రమం, మార్గం మధ్యలో ఒక దగ్గర వాళ్ళకి టమాటా బాదు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించి కుర్మా ఇలాంటివి కూడా మధ్యలో ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా వీళ్ళకి మార్గం మధ్యలో ఎలాంటి వడదబ్బలు కానివచ్చు, మిగతా అనారోగ్యం కారణాలు అయితే మాత్రం వాళ్ళకి సంబంధించి మార్గం మధ్యలో కూడా ఒక హెల్త్ క్యాంపులు అయితే ఏర్పాటు చేస్తారు. ఎక్కడైతే వీళ్ళకి అనారోగ్యం ఉంటుందో దానికి సంబంధించి సుమారు ఒక్కొక్క 30 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల మధ్యలో కూడా ఒక వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేస్తారు. ఏదైతే ప్రాథమిక వైద్య కేంద్రం రోడ్డు ఏదైతే మార్గం మధ్యలో ఏదైతే దగ్గరలో ఉంటాయో అక్కడ ఏర్పాటు చేస్తారో, అదేవిధంగా ఆరోగ్య కేంద్రంలో కూడా సుమారు 6 మంది వైద్య బృందాలు కూడా ఇక్కడ వైద్యులు కూడా దాంట్లో అయితే ఉంటారు. అదేవిధంగా మళ్ళీ రిటర్న్ ఏదైతే ఆ కార్యక్రమం ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా పూర్తిగా ఇటువైపు కూటమి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. దీనికి సంబంధించి కూడా బస్సులు అన్నిటినీ కూడా ప్రైవేట్ కానివచ్చు, అదేవిధంగా కాలేజీ బస్సులు కానివచ్చు, స్కూల్ బస్సులు, అదేవిధంగా ప్రైవేట్ బస్సులు అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం సేకరిస్తారు. ఇటు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు, పశ్చిమ, తూర్పు, అదేవిధంగా పలు జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ప్రజలను సమీకరించేందుకైతే మాత్రం ఇటు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తుంది. మరో పక్క చూసుకుంటే మోదీ పర్యటనకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సుమారు 30 ఎకరాల పైగా కూడా అక్కడ సభా ప్రాంగణం అయితే పూర్తిగా చేశారు. దీనికి సంబంధించి కూడా పౌర శాఖ మంత్రులు అయితే మాత్రం దీని పూర్తి ప్రత్యేకంగా ఒక పెట్టుకొని కలెక్టర్లు కానివచ్చు, అదేవిధంగా ఐఏఎస్ స్థాయి అధికారులతో కూడా పూర్తి పర్యవేక్షణ చేస్తారు. ఎక్కడ కూడా ఆ సభా ప్రాంగణం చేరుకుంటున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా ప్రతి ఎంట్రన్స్ లో కూడా వైద్య బృందాలు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఎక్కడ కూడా వీళ్ళకి అనారోగ్యం గురి కాకుండా ఉండేందుకు మజ్జిగ ప్యాకెట్లు కానివచ్చు, నీరసం రాకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫ్రూట్స్, పలు జాగ్రత్తలతో అందుట్లో చూసినట్టు మాత్రం ఎండాకాలం కావడంతో పాటుగా పూర్తిగా ఒక రోజు చూసినట్టు 43 డిగ్రీల సెల్సియస్ ఎండ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో కూడా ఎలాంటి
ఇలాంటి ప్రజలకు వడదెబ్బలు తలగకుండా ఉండేందుకైతే మాత్రం ఇటు కూటమి ప్రభుత్వం చాలా అంటే చాలా జాగ్రత్తలు చేస్తుంది. ఈ కార్యక్రమం అయితే పగడబందీగా చేస్తూ దీన్ని పూర్తిగా సక్సెస్ చేయాలని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటు కూటమి ప్రభుత్వం అయితే చేస్తుంది. మనం ఇంకా చూసినట్లయితే మాత్రం దీనికి సంబంధించి తిరిగి ఇంటికి వెళ్లే తరుణంలో రేత్రి సమయం అవడంతో పాటుగా వీళ్ళకి కిచిడి చట్నీతో పాటుగా ఒక ఆరెంజ్ పండు అందిస్తారు. తిరుగు ప్రయాణాలు వీళ్ళకి డిన్నర్ ముగించుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మనం చూసినట్లయితే మాత్రం ఇప్పుడు సపోజ్ ఒక ఎన్టీఆర్ జిల్లానే కావచ్చు, కృష్ణా జిల్లాను చూసుకుంటే వీళ్ళందరికీ బస్సు ఎక్కిన దగ్గర నుంచి తిరిగి ఇంటికి వెళ్లేంత వరకు కూడా పూర్తిగా ఆహార బాధ్యత కానివచ్చు, వాళ్ళ సేఫ్టీ అందరూ కూడా ఇటు చూస్తారు. దీనికి సంబంధించి కూడా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క మంత్రిని కూడా కేటాయించిన పరిస్థితి. దీంతో పాటుగా ఒక కలెక్టర్ కానివచ్చు, ఆ స్థాయిలో ఉన్నటువంటి అధికారులను కూడా దీనికి కేటాయించి ప్రజల్ని పూర్తిగా అక్కడ ఏదైతే సభా ప్రాంగణాన్ని తీసుకొచ్చేందుకైతే మాత్రం కూడా ఏర్పాట్లు చేస్తారని కూడా చెప్పుకోవచ్చు అనుష. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.